అయ్యో, మధ్యాహ్నం నుంచి ఇదండి వరస. ఒంగోలేడు కూకోలేడు, నోటి మాట పడిపోయింది. అంతేకాదండి అప్పుడప్పుడు అంత అర్థమైపోయింది, ఇంకేం చెప్పకో. తులసి, వెళ్ళి కాలకొట్ట కషాయం తీసుకురా. చెప్తా. ఈ దెబ్బతో వీళ్ళు జబ్బు ఫటాఫట్. పట్టుకోండి పట్టుకోండి. ఏమిట్రా ఇది? తన్నాడండి. గుర్రంలా తన్నాడు అంటే బహుశా ఇది గుర్రపు వాతం ఉంటుంది, ఏమీ సందేహం లేదు. అయ్యుండొచ్చండి. ఈ మధ్యన ఈ జట్కాకు అడుగురానుకున్నాడండి. ఏహనేం చెప్పమే, ఏమీ అనుమానం లేదు. వేధవ తోలేటప్పుడు ఏదో దోషం చేసి ఉంటాడు. ఏమేమి సంతానం సంతానం ఏమండి పిలిచారా? పొయ్యి మంటుందా? ఏ పొయ్యండి? ఏ పొయ్యి ఏమిటి? యాప్రాసింహం మన పొయ్యే. మండుతూనే ఉంది. ఇప్పుడు ఏం పెడతారట? ఊట్లో గుర్రపు నాడ ఉంది, అందులో పెట్టి ఎర్రగా కాలే వరకు ఉంచు. ఏమిటో ఈయన ఎంతసేపు గుర్రపు నాడాల్ని గురువింద గింజల్ని నమ్ముకుంటారు. ఈ జన్మకు నాకు తల్లయ్యే యోగం ఉందో లేదో. వాత పెడితే తగ్గిపోద్దంటారా? వాత రోగి వాత మార్గామియే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. పద పద. ఆపండి. ఏమిటి మీరు చేస్తున్న పని? వాత రోగి వాత మార్గామియే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఏంటి పశువులు చేసినట్టు వైద్యం? తీసేయండి. ఓహో, గుడ్డొచ్చి పిల్ల దగ్గరించినట్టు తరతరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న నా ఆయుర్వేద విద్యను అవమానిస్తే నేను సహించను. ఆయుర్వేదం వాళ్ళు కూడా తెలియని నీలాంటి వాళ్ళు ఆ వైద్యం చేపట్టే ఆ వైద్యం ఎదురు లేకుండా పోయింది. తప్పండి. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది బాబు. ఒరే, మాట వచ్చిందిరా. ఏం పర్వాలేదు, 4 రోజులు హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకో. చూడు మిస్టర్, మళ్ళీ ఇలాంటి తప్పుడు వైద్యం చేయడానికి ప్రయత్నం చేసావో నిన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తాను. జాగ్రత్త. డాక్టర్ బాబు, మీరు కాబట్టి ఎదురుపడి గట్టిగా చెప్పలేకపోతున్నాను. మీరే కనుక మా ఊరు మనిషి అయితేనా నేనేం చేసేదాన్నో. ఇప్పుడు నేను మీ ఊరు మనిషినిగా ఏం చేస్తావు? వచ్చారా డాక్టర్ బాబు? రేపటి నుంచి నా భోజనానికి ఆలస్యంగా వస్తే నేను ఊరుకునేది లేదు. రండి. రేపటి సంగతి సరే, మరి ఇవాళ ఆలస్యంగా వచ్చాను కదా, దీనికి శిక్ష ఏమిటో? 2 ముద్దలు ఎక్కువ తినడమే దీనికి శిక్ష. ఓ ఎస్, 4 ముద్దలు ఎక్కువ తింటాను. చాలు చాలు చాలు. జానకి, రోజు నీకు ఇలా శ్రమ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకుంటే మాకు మరీ సంతోషం. మా ఊరికి 2 డాక్టర్లు అవుతారు. సారీ, నేను డాక్టర్ని యాక్టర్ని చేసుకోదలుచుకోలేదు. మరి మంచితనం అందం కలబోసిన పసిడి బొమ్మ లాంటి పల్లెటూరు పిల్లని చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుక నవ్వు? లేకపోతే ఏమిటి బాబు, ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాని పల్లెటూరు పిల్లలు చేసుకునే కర్మ మీకేమిటి? మీరు కో అంటే 1 కోటి మంది పట్నం పిల్లలు మీ కాళ్ళ దగ్గర ఉంటారు. వస్తాను. ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీ వేషాలేసే కొంతమంది ఆడపిల్లల కన్నా అచ్చమైన తెలుగుతనానికి అందాన్ని ఇచ్చే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన బతుకు కూడా పులి మేక అట్లాగే అయిపోయింది. ఏమిటా మొదటి పోలిక? ఆ డాక్టర్ బాబు పులిలా ఊళ్ళో దిగాడు. మేక లాంటి తవరు తోక ముడిచి రోగులు దొరక ఈగలు తోలుకుంటున్నారు. పుండు మీద కారం చల్లేటి ఏమిటా బాబు? నిన్ను పోతలకి. నిజం చెప్తే అంతే మరి. సంతానం, సంతాన లక్ష్మి, ఏమిటండి? ఇట్లా ఓటాడుకుందాం. ఏమాటండి? పులి మేక. మరి ఆట ఆడితే పిల్లలు పుడతారా నడకు, నాలి కోసేస్తాను. అన్నపూర్ణమ్మ తల్లి మాదా కవలం అమ్మా. ఇప్పుడు మాదా కోవడం ఏంట్రా అంట్ల వ్యథ? కాస్త సద్దలు ఉంటే పెట్టించండి. విరిగా ఏమిట్రా అవుతారు? మరి ఏం చేయమంటారండి? ఇది వరకైతే రోజుడిచి రోజు ఓ శవాన్ని పంపి నా కడుపు నింపేవారు. ఇప్పుడు శవం వస్తే ఒట్టు. అవునరా, ఆ డాక్టర్ గారు వచ్చి చచ్చేవాళ్ళని బతికించి నీ కడుపు కొట్టాడు, రోగుల్ని తన వైపు తిప్పుకుని నా కడుపు కొట్టాడు. రేయ్, నువ్వు నేను బతికి బట్ట కట్టాలంటే ఒకటే మార్గం. ఏటండి? ఇట్రా. భయపడకు, అలా చేయకపోతే నువ్వు నేను చావడం ఖాయం. అప్పుడు మనల్ని కాల్చడానికి కూడా ఎవరు ఉండరు. ఏమంటావు? అట్టగానండి.
మనం చూసాంటే ఇక్కడ పాసేస్తారు. పోదాం పద. డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్, ఏ సచ్చినోడికి చేతులు వచ్చాయి ఈ బాబుని కొట్టడానికి? మరే కొట్టోడి తెల్లారేసరికి పురుగులు పడి సత్తాడు. బాబుగారు కొంచెం కాళ్ళు నొక్కనా? వద్దమ్మా, వెళ్ళి మీ పనులు చూసుకోండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎలా పెడతాం బాబు? ఏం పర్వాలేదు ఖాన్ భాయ్, మన అప్పారావు ఉన్నాడు కదా. ఈ నిద్రమోహం గాడ ఈడేం చూస్తాడు సాబ్? మీరు కోలుకునేదాకా మా జానకి బేటి దగ్గరుండి చూసుకుంటుంది. ఏం బేటి? అలాగే బాబా. చలో చలో, డాక్టర్ సాబ్ కి విశ్రాంతి కావాలి. చలో, అరే చలో జల్దీ. స్టాప్. ఇది ఎక్కడ సస్పెన్స్? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా. ఇదిగో డాక్టర్ బాబు, ఎక్కడికి అడగద్దన్నా మాట్లాడకుండా నాతో రండి. అమ్మయ్యా, వచ్చేసాం. అన్నమాట ప్రకారం డాక్టర్ బాబుని తీసుకొచ్చాను. దీవించి తల్లి. నమస్తే. ఏమిటి అలా నిలబడ్డారు? పోలేరమ్మ తల్లికి దండం పెట్టండి. పోలేరమ్మ తల్లి? ఎవరా పోలేరమ్మ తల్లి? మేడం పోలేరమ్మ గారు? అయ్యో, పోలేరమ్మ గారు? ఏం తెలీదు, ఆవిడే పోలేరమ్మ తల్లి. ఈవిడ? ఇది ఈవిడ పాపం రాయలు అయిపోయింది. మళ్ళా మాట ఎవరైనా చెప్పించారా? అయ్యో తప్పండి, అలా అనకూడదు. మిమ్మల్ని కాపాడింది ఈ తల్లే. నన్ను కాపాడింది, కళ్ళలో పెట్టి చూసుకుంది ఈ చల్లని పిల్ల గాని ఆ తల్లి కాదు. ఎవరు కాపాడాలన్నా ముందు ఆ తల్లి దయంటేనే. దండం పెట్టండి. సరే సరే, పెట్టాను. ఆ తర్వాత? అయ్యో, అన్నీ చెప్పాలి. అమ్మా పోలేరమ్మ తల్లి, అమ్మా పోలేరమ్మ తల్లి, నీ దయ వల్లే గండం గడిచింది. గండం గడిచింది కదా? అబ్బా మొత్తం చెప్పండి. నీ గండం వల్ల ఈ దయ గడిచింది. ఐఎమ్ సారీ, నీ దయ వల్ల ఈ గండం గడిచింది. నన్ను ఇలాగే 10 కాలాల పాటు చల్లగా చూడమ్మా. అంటే? నన్ను ఇలాగే 10 కాలాల పాటు చల్లగా చూడమ్మా. నన్ను ఇలాగే 10 కాలాల పాటు ఆ బ్యాలెన్స్ సత్తే చెప్పను. ఏ? ఎందుకంటే ఏ ముద్దు ముచ్చట లేకుండా ఇలాగే ఒంటరిగా 10 కాలాల పాటు నేను బ్రతకలేదు. పాడు. ముద్దు కావాలని దేవతను ఎవరన్నా కోరతారేమిటి? అయ్యో రామా, ముద్దులో ఆ దేవతను కాదు నేను కోరేది, ఈ దేవత. చెప్పండి. జనకి, ఈ ఊరి మేలు కోరి వచ్చావనే అభిమానంతో నా పేటీ నీ కన్నం పెట్టి నీ ఆకలి తీరుస్తోంది. ఆడపిల్ల, అందులోనూ అనాథ కదా అని వేరే ఆకలి తీర్చుకుందామనుకున్నావో? బేటీకి కోట గోడలా నేనున్నాను. బేటీకి కీడు తలపెట్టే ఈగని కూడా కోట దాటి రానివ్వడి తల్వార్ ఖాన్. ఖబర్దార్. సారీ, అంటే నీ బేటీ మీద నీకే నమ్మకం లేదనమాట. ఖమోష్. నా బేటీ కోహినూరు వజ్రం. నీతికి నీడబట్టే నా బేటీ లాంటి వాళ్ళు కోటికి ఒక్కళ్ళు కూడా ఉండరు. నాకు నమ్మకం లేనిది నీ మీద, నీ పట్నం బుద్ధుల మీద. సంచే? సమజ్ గయా భాయ్, బిల్కుల్ సమజ్ గయా. అంటే పట్నంలో పుట్టిన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదంటావా? ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం తప్పంటావా? డాక్టర్ సాబ్. అవును ఖాన్ భాయ్, జీతం తీసుకుని ప్రజలకు సేవ చేసే నాకంటే ఏ ప్రతిఫలమో ఆశించకుండా ఊరందరికీ సేవ చేస్తున్నా జానకి ఉన్నతమైన మనసుని ఆరాధిస్తున్నాను. ఆమెకు అభ్యంతరం లేకపోతే మీ అందరి సమక్షంలో ఆ మెడలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ సాబ్, ఇది కళా నిజమా? నా బేటీకి మీరు నిఖా కడతారా? పెళ్లి చేసుకుంటారా? నిజమా డాక్టర్ సాబ్? ముమ్మాటికి నిజం. నా బేటీ చేసిన పూజలకి మంచి భర్త దొరుకుతాడనుకున్నాను కానీ మనసు నా దేవుడే పెళ్ళాడతాడనుకోలేదు. సాబ్, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడాను. ఈ సంగతి ఊరందరికీ చెప్తాం. ధూమ్ధామ్ గా, మంచి జబర్దస్తిగా పెళ్లి చేస్తాం. వస్తాం సార్. మళ్ళీ పెట్టిన పువ్వులు చాలేవే, వచ్చిన పేరెంటాలకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా అన్ని పెళ్లి కూతురుగా పెట్టేస్తున్నావు. కాస్త ఊరుకో. చిన్నప్పటి నుంచి జానకమ్మకి రోజు నేనే పువ్వులు ఎడుతున్నా. పెళ్ళైన తర్వాత డాక్టర్ బాబు పువ్వులు ఎట్టనిస్తాడో లేదో కాస్త ముచ్చట తెచ్చుకొని. ఆయన వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి? శోభనం గదిలో కూడా దూసుకుపోతావు. సర్లే, ఆ డాక్టర్ బాబు వాలకం చూస్తుంటే జానకమ్మని అరక్షణం కూడా వదిలిపెట్టట్లేడు. ఇక నేనెక్కడ దూసుకుపోయేది? అవునే మళ్ళీ, మన జానకమ్మ అదృష్టవంతురాలు. అందుకే శ్రీరామచంద్ర లాంటి మూడు దొరికాడు. అవును, దేనికైనా పెట్టి పుట్టాలి. మనం పెట్టి పుట్టాంగా.
అందుకే నా మొగుడు సైన్యంలో నీ మొగుడు సాని కొంపలో. ఇంకా ఇలాగే ఉన్నారా? అవతల పంతులు గారు ముహూర్తం దగ్గర పడిందని పిలక పీక్కుంటున్నారు. జల్దీ జల్దీ తీసుకురండి. అలాగే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం సంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే తుంగేవ శరదాం శతం. ఏం జానకమ్మా ఇంత ఆలస్యమైందే? ఆయన పట్టానికి కదలదెవరుగా. ఎవరు? ఎవరేమిటి? మా ఆయన. పళ్ళు తోకోవడం దగ్గర నుంచి వీపు రుద్దేదాకా నేను పక్కనే ఉండి సాయం చేయాలి. క్షణం ఆలస్యం అయిందనుకో జానకి 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 అని కలవరిస్తారు. హాస్పిటల్కి వెళ్లే వరకు క్షణం వదలరనుకో. ఎట్లా దీని మీద కూసుని మీ ఆయన కబుర్లు అన్ని చెప్పమ్మా, మా అందరికి వినాలనుంది కదరా. సరే. మన పెళ్లికి అన్ని చీరలు కొన్నారా? నిన్న మళ్ళీ 2 చీరలు కొని తెచ్చారు. వద్దంటే వింటేగా, కట్టుకునేదాకా వదలలేదు. ఇదిగో ఇదే. ఎంత ఉంటుందో? 500 రూపాయలు. ముయ్యమ్మ, ఈగలు దూరతాయి. నోరు తెరిచి చాలా సేపు రావాలి. నువ్వు కూడా కూర్చో. అసలు నిన్నేం చేశారు తెలుసా? ఏం చేశారు? వాళ్ళ ఆయన ఆవిడ్ని ఏదో చేసుకుంటాడు, మధ్యలో మీకెందుకు ఇంత ఆరాటం? పెద్ద మీటింగ్లు పెట్టారు, ఏం చేశారు అని. వెళ్ళండి అవతలకి. జానకమ్మ ఒకసారి ఇలారా. నీకేమన్నా మతిపోయిందా? సంసారం గురించి నలుగురితో చెప్పొచ్చా? ఏ చెప్పకూడదా? అయ్యో పిచ్చి పిల్ల, ఆడదాన్ని ఐదోతనం గురించి నలుగురితో చెప్పుకుంటే ఏ పాపిష్టి కళ్ళైనా పడ్డాయనుకో సంసారానికి మంచిది కాదు. ఇంకెప్పుడు చెప్పద్దు. నే బతకను, నే బతకను, నే బతకను, నే బతకను, నే బతకను, నే బతకను, నే బతకను. చూడండి సార్, సుందరం ఊరేసుకుంటానని రంగయ్య ఏమో కరెంట్లో వేలాడతానని గోల్ చేస్తున్నారు. ఈ పురికొస్తా ఊరేసుకుని ఈవిడి చావటం, రంగయ్య దానిలో వెళ్ళిపెట్టి శక్తిని చావటం అంతా బానే ఉంది. అసలు ఎందుకు చావాలి? ఇదండి వరుస. చిలకా గోరింకలా ఉండేవారు. రాత్రి టూరింగ్ హాల్లో దసరా బుల్లో సినిమా చూసి వచ్చారు, ఇలా అయిపోయారు. అదేమిటండి సుందరమత్త రంగయ్య మామ అలా అయిపోయారు? వాళ్ళు ఇప్పుడు సుందరమ్మ రంగయ్య గారు కాదు, అక్కినేని వాణిశ్రీ. అదేమిటండి? అదంతేలే. అవును, కాస్త ఆలస్యం అయితే నేను క్యారేజ్ తీసుకురావద్దని చెప్పాను కదా, నేనే ఇంటికి వచ్చి పనిచేసేవాడుగా. ఏమో బాబు, వేళకు మీకు భోజనం పెట్టకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది. థ్యాంక్స్. అది సరే, పక్కూర్లో దసరా బుల్లో ఆడుతున్నాడు, చూద్దాం. ఎందుకు? సోగ్గాడు ఎదుటే ఉంటే? నీ ఎదుట ఉన్న ఈ సొగ్గాడు చూస్తూ ఊరుకునే రకం కాదు, మొండి కట్ట. ఏంటండి ఇది? ఎందుకు అంత సిగ్గు? ఎవరు వచ్చేస్తారు. ఎవరు లేదు కదా, భార్య భర్తలు.